లెట్స్ వెల్కమ్ మాస్ కా మొగుడులాగా కనిపించబోతున్నటువంటి దసరా సినిమా మన హీరో నేచురల్ స్టార్ నాని. సుమా అడ్డా, ఇట్స్ an honor having you always. అండ్ దసరా సినిమా కోసం మేము అందరం ఎదురు చూస్తూ ఉన్నాము. మీరు ఎప్పుడు చేసినా సరే ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. వీళ్ళ ఎనర్జీ గొంతులు పోతాయి అనుకుంటే అలా అరుస్తున్నారు, రోజంతా అరుస్తూనే ఉంటారు. అంటే వాళ్ళు ఓన్లీ ఇలా ఉన్నప్పుడే కదా అరిచేది, క్లాసుల్లో మొత్తం సైలెంట్, ఏదైనా చదివితే కదా. అదిగో చూడండి. అసలు డైరెక్టర్ గారు మీకు క్వశ్చన్ అండి. శ్రీకాంత్ గారు, ఎందుకంటే మీకు బాగా ఉండేటువంటి నాని గారిని ఇలా తయారు చేయాలనిపించింది? శ్యామ్ సింగ్ రాయ్ లో నీట్ గా ఇలా మీసం ఇలా అనుకున్నారు, అంతకు ముందు వచ్చినటువంటి సినిమాలన్నింటిలో చాలా క్లీన్ గా కనిపిస్తున్నారు, కాబట్టి మనం ఏదో చేద్దామని మీరు ప్లాన్ వేశారు. చూడండి, నేను 10 మార్క్స్ క్వశ్చన్ అడిగినప్పుడు మీరు 1 మార్క్ ఆన్సర్ చెప్పకూడదు. దీక్షిత్, మీరు దియా సినిమా చేశారు అండ్ ఇప్పుడు మళ్ళీ ఈ మూవీలో కనిపిస్తున్నారు. మీట్ క్యూట్ కూడా చేశారు. అంటే మీరు ఏమైనా కాంట్రాక్ట్ రాశారా నాని వాళ్ళ ఫ్యామిలీకే చేస్తాను? అలా ఏం లేదు. అందరికి నమస్కారం. ఏంటంటే మీట్ క్యూట్ చేశాను, అక్కడ హీ సా మై వర్క్ అండ్ హీ గేవ్ మీ ద స్టార్. సో దట్ ఈస్ హీ ఆల్వేస్ లైక్ ఎవరికి టాలెంట్ ఉందో వాళ్ళని డెఫినెట్లీ ఎంకరేజ్ చేస్తారు. అలాగే ఇన్ని సంవత్సరాల నుంచి నాని గారు నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఈ రోజు మీతో మాట్లాడడానికి మన స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చారు అండ్ దే వాంట్ టు షో సమ్ లవ్. ఆర్ వి రెడీ? 1 2 3 గో! ఇప్పుడు 2 టీమ్స్ గా డివైడ్ చేయబోతున్నాము. నాని గారు అండ్ శ్రీకాంత్ గారు మీరు ఒక టీం అండి, కాసర్ శ్యామ్ గారు అండ్ దీక్షిత్ గారు మీరు ఒక టీం. ఇటువైపు నాని గారు వస్తే ఈ టీం మెంబర్స్ అందరూ ఇటు సపోర్ట్ చేస్తారు, లేదు అంటే అటువైపు. నాని గారు శ్రీకాంత్ గారు ఇటు, కాసర్ల శ్యామ్ గారు దీక్షిత్ గారు ఇటు. మీరు ఫైర్ టీం. మీరు బొగ్గు టీం. శ్యామ్ గారు, నాని ఏంటంటే ఇప్పుడు మీ టీమ్స్ గా డివైడ్ అయ్యి మీరు ఆడే ముందు కొంచెం వార్మ్ అప్ కోసం అని మీ టీమ్ ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం అనమాట. సింగిల్ ఆర్ కమిటెడ్, వాట్ ఇస్ బెటర్? సింగిల్ గా ఉంటే హాయిగా థియేటర్ కి వెళ్ళి మిడిల్ సీట్ లో కూర్చొని మంచిగా సినిమా చూడొచ్చు. అదే కమిటెడ్ అయితే కార్నర్ సీట్ లో కూర్చొని దోమలు కొట్టుకుంటూ ఉండాలి. వాళ్ళకి కమిట్ అవ్వాలని ఉంటది, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ చీపురు కట్ట తిరిగేసి కొడుతుందని చాలా మంది సింగిల్ గా ఉండిపోతుంది. మీ అమ్మ చీపురు కట్టలోకి పేడ నీళ్లు కూడా కలిపి కొడుతుంది. సింగిల్ లైఫ్ చాలా బెటర్ ఉంటది. ఏ అబ్బాయి కంటే ఆ అబ్బాయికి సైడ్ కొట్టుకోవచ్చు. కానీ కమిటెడ్ లైఫ్ ఉంటే సుమా అడ్డకు వచ్చిన నాన్నగారిని చూసినా సరే నాన్నగారే చాలా బాగున్నారని రోజంతా గొడవలు పెడుతూ ఉంటారు. వల్ల రాజ్యాలు కూలిపోయాయి. మాకున్నదే చిన్న పెంకుటిల్లు, కమిటెడ్ అయ్యే వల్ల అది కూడా కూలిపోతుంది. కాబట్టి సింగిల్ గా ఉండడమే చాలా బెటర్. నీ జీవితంలో అదే జరుగుతుంది చూడు. నెక్స్ట్, సింగిల్ లైఫ్ అయితే అలా చూస్తూ ఉండిపోవడం తప్ప ఏమి చేయలేం. అదే కమిటెడ్ అయితే కిస్సింగ్, హగ్గింగ్. శారదా, శృతి తప్పుతోంది. సో అందరు వార్మప్ అయిపోయారు. బొగ్గు టీము, ఫైర్ టీము రెడీగా ఉన్నారు. ఆడియన్స్ ప్లీజ్.
ఫస్ట్ రౌండ్ మొదలెట్టేస్తున్నాము. మన మొదటి రౌండ్ సర్వే రౌండ్. మేము చికట్పల్లి, నాంపల్లి, కుకట్పల్లి, టోలీ చౌకి అక్కడ ఉండేటువంటి హస్బెండ్ అండ్ వైఫ్స్ అందరినీ క్వశ్చన్స్ అడిగి వాళ్ళని సర్వే చేసి కొన్ని ఆన్సర్స్ ని లాక్ చేయడం జరిగింది. సో కొన్ని ఆన్సర్స్ ఆర్ రిలేటెడ్ టు హస్బెండ్ వైఫ్. సో ఫస్ట్ క్వశ్చన్ ఎవరైనా సరే బజర్ నొక్కి ఆన్సర్ చెప్పేసేయొచ్చు. ఇందులో మొత్తం 3 సర్వే క్వశ్చన్స్ ఉన్నాయి. ఎవరైతే ఎక్కువ ఆన్సర్స్ చెప్తారో వాళ్ళు ఇంకొక టీం వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వచ్చు. ఈ క్వశ్చన్ కి 3 ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఆప్షన్స్ చూసిన తర్వాత బజర్ నొక్కండి. ఓకే. భర్త ఇంటికి వస్తూ భార్య కోసం ఏం తీసుకొని వస్తాడు? 1 మల్లె పువ్వులు, స్వీట్లు. 2 వంట చేయడానికి కూరగాయలు. 3 కర్రీ పాయింట్ నుండి కర్రీస్. నాని గారు చెప్పండి. 3 కర్రీ పాయింట్ నుంచి కర్రీస్. కర్రీ పాయింట్ నుంచి కర్రీస్. ఎందుకు ఆవిడ ఉండట్లేదా? ఫస్ట్ 2 అయితే ఆవిడ కోసం, 3వది ఆయన తన కోసం కాబట్టి. మీరు ఇదే అనుకుంటున్నారా? మల్లెపూలు అండ్ స్వీట్సే. మల్లెపూలు అండ్ స్వీట్సే. నేను గానీ నాకు తెలిసిన ఫ్రెండ్స్ గానీ ఈ రోజు దాకా ఇంటికి వెళ్తూ మల్లెపూలు స్వీట్స్ తీసుకెళ్ళడం చూడలేదు. నాని ఇప్పటి వరకు మీరు మల్లెపూలు తీసుకొని వెళ్ళలేదా? రాజీవ్ ని చూసి నేర్చుకోండి. మీరైతే కర్రీ పాయింట్ నుండి కర్రీస్ అన్నారు. ఇది కరెక్టా కదా చూద్దాం. సర్వేలో ఎక్కువ మంది మగవాళ్ళు హస్బెండ్స్ కర్రీ పాయింట్ నుంచి పాపం కర్రీసే తీసుకొని వస్తున్నారంట. సో మీకు 1 పాయింట్ వచ్చిందండి. బొగ్గు టీం కంగ్రాచులేషన్స్. ఇప్పుడు సెకండ్ అండి, మీరు రెడీగా ఉండండి. వాళ్ళు చూడండి ఎంత అలర్ట్ గా ఉన్నారు. జర్నీలో కొత్తగా పరిచయమైన వాళ్ళని అడిగే ప్రశ్నలు ఏంటి? 1 ఏ ఊరు వెళ్తున్నారు? 2 ఏ టైం కి చేరుకుంటాము? 3 ఏం చేస్తూ ఉంటారు? చెప్పండి మీ ఆన్సర్ ఏంటి? ఏ ఊరు వెళ్తున్నారు? మేము దాన్ని ఖండిస్తున్నాం. ఆన్సర్ మా ఆన్సర్ కూడా చెప్తాం. చెప్పండి. కలిసి జర్నీ చేస్తున్నారు. ఏ ఊరు వెళ్తారండి? ఆ బస్సు ఎక్కడికి వెళ్తుందా? మీరు మధ్యలో ఎక్కడ దిగచ్చు కదా. సో బస్సు కాదనుకుందాం, ఫ్లైట్ అనుకుందాం. ఇది ఫ్లైట్ అనుకుందాం. ఇది అప్పుడు మధ్యలో దిగుతారా? జనరల్ గా అయితే మనం ఎక్కడ దాకండి అడుగుతాం. బస్ అయితే ఎక్కడ దాకండి? ఎక్కడ దాకా? మీ ఆన్సర్ ఏ ఊరు వెళ్తున్నారు. ఇది కరెక్టా కాదో చూద్దాం. అలాగే అడుగుతారంటండి. చాలా మంది మీలాంటి వాళ్ళే తిరుగుతున్నారు బయట, చూసుకోండి మరి. 3వ క్వశ్చన్. భర్త మీద భార్య ఎక్కువగా చెప్పేటువంటి చాడీలు ఏమిటి? ఏ తాగేసి వచ్చి కొడుతున్నాడండి. 2 ఇంకొక చిన్నిల్లు కూడా ఉందండి ఆయనకి. 3 మూడోది వినరా? తినేసి గురక పెట్టి పడుకుంటున్నాడు. తినేసి గురక పెట్టుకుని పడుకుంటున్నాడండి. ఇది మీరు కరెక్ట్ అనుకుంటున్నారా శ్రీకాంత్ గారు? ఫస్ట్ దా తాగేసి వచ్చి కొడుతున్నాడు. మన సినిమా మన చమ్కీలు అంగీలేసి పాటతో మ్యాచ్ అవుతుంది కాబట్టి అది చెప్దామా? సరే తాగేసి వచ్చి కొడుతున్నాడు. అవునా? మార్చేసుకున్నారా? మీరేమనుకుంటున్నారు? ఫస్ట్ ఆప్షన్ తినేసి గురక పెట్టి పడుకో. మీరేమనుకుంటున్నారు? అయ్యయ్యో. ఓకే సరే మేము 3rd ఆప్షన్ కి వెళ్ళిపోతాం. మాకు ఆడియన్స్ ఇంపార్టెంట్. తినేసి గురక పెట్టి పడుకుంటున్నారు. ఇది కరెక్టా కాదా చూద్దాం. కరెక్ట్ అయినట్టయితే మీరు వీళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు. మీరు నేను కలిసి మన డైరెక్టర్ చెప్పిన ఆన్సర్ ని పక్కన పెట్టాం. మీరు ఇంకో సంగతి అర్థం కాలేదు మీకు. మీరే గెలిచారు ఈ రౌండ్ లో. గెలిచామా? ఎందుకంటే 1 పాయింట్ వాళ్ళ దగ్గర అది కూడా లేదుగా. మీకు పనిష్మెంట్ అండి. ఇప్పుడు మీరు టికెట్ కలెక్టర్. రకరకాల ప్యాసింజర్స్ వస్తూ ఉంటారు మీ దగ్గర. వాళ్ళని మీరు డీల్ చేయాలి ఇప్పుడు. ఓకే రండి. ట్రైన్ బోగి వెనకాల చూస్తున్నారు కదా. బోగి కూడా మేము రెడీ చేసి పెట్టాము. అండ్ ఈయన టికెట్ కలెక్టర్. ఈయన కొత్తగా జాయిన్ అయ్యారు కాబట్టి నన్ను కూడా ట్యాగ్ చేశారనమాట. అండ్ ఆయన ఛాయలు అమ్ముతున్నారు ఇందులో. ఓకే ఇప్పుడే ట్రైన్ కదిలింది. టికెట్ 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 ఇవ్వమా సార్? మీరు బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నట్టుంది సార్. అలా టికెట్ లేదండి. టికెట్ తీసుకుని ఎక్కలే ట్రైన్. చాయ్ 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 అంటే ఎప్పుడు రమ్మన్నారు చెప్పలేదు కదా. మేము ఇక్కడ పనిలో ఉన్నాం కనిపిస్తుందా? కొత్త టికెట్ కలెక్టర్. సార్ సార్ నమస్తే సార్. సార్ సార్ ఒక టీ కొట్టండి. సరే సార్. నువ్వు బాత్రూమ్ లో వెళ్ళి పడుకోపో. టికెట్ బిచ్చగాడికి బిచ్చమేయడానికి ఏం లేదని టికెట్ బిచ్చం వేసేసి. అయ్యో నా బంగారు తల్లి. బిచ్చగాళ్ళకి ఏం లేదని బిచ్చం వేసేసావా? అయ్యో కూర్చోమ్మా కూర్చో. సార్ ఏం చేద్దాం సార్? ఏమన్నారు? బిచ్చగాడికి ఇచ్చేసారు. బెగ్గర్. ఓ చాలా పెద్ద. సో అలా ఏదైనా ఇవ్వాలనుకుంటున్నావా అమ్మా? ఆల్రెడీ నా మనసు ఇచ్చేసి. నువ్వేం చేస్తావంటే ఇది గోదావరి కదా ఎక్స్ప్రెస్. కొంతసేపట్లో గోదావరి వస్తుంది. అప్పుడు నువ్వు ఆ లోపలందరూ డబ్బులు వేస్తారు కదా. ఆ చిల్లరంతా ఏరుకొని రా నాకు. సమోసే
ఈయన ఎవరు అనుకుంటున్నావు? లాస్ట్ టైం ఇట్లాగే టికెట్ లేకుండా ట్రావెల్ చేసినప్పటి నుంచి ఇందులో అమ్మడానికి పెట్టుకున్నాం టికెట్ తీ బయటికి. గర్ల్ ఫ్రెండ్ కలవడానికి అర్జెంట్ వెళ్ళాలి కాబట్టి తీసుకురాలేదు. పుషప్ చేయండి. వీడేంటి పోయాడా? సార్ ఇన్ని రోజులకి స్లీపర్ బర్త్ అంటే ఏంటో మనకు అర్థమైంది సార్. అమ్మా నీ సంగతి ఏంటి సార్? ఆ అమ్మాయి కూడా టికెట్ లేకుండా ట్రావెల్ చేస్తుంది సార్. ఇందాక లేవని కొనలే టికెట్. ఒక పంచి నాని గారి దగ్గరికి వెళ్ళి పాట పాడు. మా టీం కూడా ఇన్వాల్వ్ చేస్తారు మధ్యలోకి. ఏదైనా పాడచ్చు. హ్యాపీ బర్త్డే టు యూ కూడా పాడచ్చు. ఈమె పడుతుందంట. ఈమెకి కమ్మని నీ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నీ నిచట కుశలమే. పడుకొని మారుతున్నాడు. బాబు సమోసాలు లేవా? సమోసాలు లేవని మారిపోయింది మొత్తం. పరదేశీ పరదేశీ ఒక్కడే మిగిలాడు. ట్రైన్ రన్నింగ్ లో ఎక్కేటప్పుడు టికెట్ ఎక్కడ పడిపోయింది. ట్రైన్ రన్నింగ్ లో ఎక్కడానికి నువ్వేమైనా హుసేన్ బోల్ట్ అనుకుంటున్నావా? దానికి ఏం పనిష్మెంట్ ఇద్దాము? గోడ కుర్చీ వేయి. గోడ ఎక్కడుంది? కుర్చీ ఎక్కడుంది? ఓకే దా ఇక్కడ 1 2 3 స్టార్ట్. అది ఈడి కర్మ. పల్లి వద్దా ఆ పొజిషన్ లో ఉన్న వాళ్ళకి. ఓకే రమ్మా, థ్యాంక్ యూ. ఇప్పుడు సెకండ్ రౌండ్ ఏంటంటే సినిమాకి సంబంధించిన వర్కింగ్ స్టిల్ చూపిస్తాము. అదే సినిమానో గెస్ట్ చేయాలి. సో ఇందులో కూడా మళ్ళీ 3 క్వశ్చన్స్. ఎవరైతే టాప్ ఎక్కువగా ఆన్సర్స్ చెప్తారో వాళ్ళు ఇంకొక టీం వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వచ్చు. ఇందులో ఖచ్చితంగా నాన్న గెలుస్తాడు. ఓకే రెడీ. ఈ వర్కింగ్ స్టిల్ ఏ సినిమాలోనిది? ఎస్ బొగ్గు టీం నాని. లోఫర్. ఓకే ఇది కరెక్టా కాదా చూద్దాం. లోఫర్ అవునా కాదా? సెకండ్ స్టిల్. ఈ వర్కింగ్ స్టిల్ ఏ సినిమాలోనిది? కసల శ్యామ్ గారు. గ్రీకు వీరుడు. సో ఇది కరెక్టా కాదా చూద్దాం. లెట్స్ సీ. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఎవరైనా చెప్తారా? బ్రహ్మానందం గారు అంటున్నారు ఈ సూటు బూటు కళ్ళజోడులో నేను ఎలా ఉన్నాను అంటే, నాగార్జున గారు అంటున్నారు నీకు ఎలా ఉందో గానీ చూసే వాళ్ళు మాత్రం పోయేలా ఉన్నారు. ఓకే మూడోది. ఈ వర్కింగ్ స్టిల్ ఏ సినిమాలోనిది? మీరు తలుపు కొట్టినట్టుంది, బజర్ కొట్టినట్లేదు. పైసా. ఇది కరెక్టా కాదా చూద్దాం. అక్కడ మీరేం మాట్లాడుకుంటున్నారో వినే ముందు వాళ్ళేమంటున్నారో విందాం. నాని గారు కృష్ణవంశీ గారితో అంటున్నారు మీరు ఎగ్జామ్ కి కూడా ఇంత ప్రిపేర్ అవ్వలేదేమో, స్క్రిప్ట్ కి ఇంత ప్రిపేర్ అవుతున్నారంటే కృష్ణవంశీ గారు ఎగ్జామ్ ది ఏముంది పక్క వర్ధంలో చూసి పాస్ అయిపోవచ్చు, కానీ స్క్రిప్ట్ ప్రిపేర్ అవ్వకపోతే చేతిలో జోబులు వేసుకొని వెళ్ళిపోవడమే. త్రివిక్రమ్ గారి డైలాగ్ వరకు కలిపావు. అమ్మో మీరు నిజానికి అక్కడ ఏం జరుగుతుంది? నిజానికి నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, బట్ అబ్బాయి ఇది సీన్ అని ఏదో చెప్తుంటాడు, ఇది ఎలా చేద్దాం గురుజీ అని నేను ఏదో మాట్లాడుకుంటున్నాను డిస్కషన్. ఎగ్జాక్ట్ విషయం ఆయన కూడా గుర్తులేదు, కానీ మీరు మాత్రం బాగానే క్రియేట్ చేశారు. థ్యాంక్ యూ. సో అలా ఈ రౌండ్ లో 2 పాయింట్స్ గెలుచుకొని బొగ్గు టీం వాళ్ళు మళ్ళీ బొగ్గు టీం ఫైర్ టీం వాళ్ళకి ఇంకొక పనిష్మెంట్ ఇవ్వబోతున్నారు. ఓకే సో ఇక్కడ మాత్రం 2 ఊర్లు ఉన్నాయండి, మీదొక ఊరు వీళ్ళదొక ఊరు. అక్కడ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది ఆ ఊర్లో. ఇందు మూలంగా అందరికి తెలియజెప్పేది ఏమనగా ఊర్లో క్రికెట్ మ్యాచ్ జరుగుతుందా. నేను ఇవాళ అంపైర్. ఈ క్రికెట్ చాలా విచిత్రమైనది, ఓన్లీ నలుగురు మధ్యలో ఆడేటువంటి ఆట. మా ఊర్లో పెట్టమంటే ఏందండి వాళ్ళ ఊర్లో పెట్టింది మాకు ఓకే పిచ్ ఏంటి మీకు ప్రాబ్లం? అవును మా ఊర్లో పెట్టమంటే మ్యాచ్ మీ ఊర్లో పెట్టి మీ పిచ్ మీ ఇష్టమేనా? మీ ఊర్లో సగం మా ఊర్లో సగం ఎలా పెడతారు? ఏదో ఒక ఊర్లో పెట్టాలి కదా. అవును ఏదో ఒక ఊర్లో పెట్టాలి కదా. అంతే కదా వాళ్ళ ఊర్లో పెట్టిండ్రు ఇప్పుడు. సరే చూద్దాం ఎట్లయితే ఎట్లా చూసుకుందాం. కానీ ఇక్కడ అంపైర్ గా కొన్ని రూల్స్ ఉన్నాయి. మేము రూల్స్ చెప్తాం మేడం. చెప్పండి. లైట్ తలితే 6, మేడం తలితే 4, మేడం తలితే 4.
మేడం తగిలితే 4 మేడం గట్టిగా తగిలితే 6. ఎవరు ఆడుతున్నారు? మా కెప్టెన్ అతడు ఫస్ట్. ఓన్లీ 3 balls, ఓన్లీ 3 అండి. మీరు అక్కడే ఉంటారా? అయితే ఈజీగా 4 వస్తుంది. కొంచెం వెనక్కి వెళ్ళండి. హలో 4 రావాలని చెప్పినాను కొట్టకండి. లేదు మేము మాక్సిమం 6 కోసం ట్రై చేస్తాం. ఓకే. అరే మీరు అవుట్ కట్టట్లు ఇస్తారండి. అడిపోయి బాల్ అడిపోయిందని అటు చూపించాలి, బాల్ గడిపోయిందని గిడిపోయిందని చూపిస్తారు మీరు. నేను పైకి వెళ్ళలేదు, బాల్ అని చూపించాను. అది సరే ఇప్పుడు మావాడు ఆడతాడు. పుణ్యాన్ని చూసి అవుట్ ఇస్తారు కదా నాకు. వెళ్ళు బాబు వెళ్ళు. రెడీ? ఇన్ ద హిస్టరీ ఆఫ్ క్రికెట్ ఫస్ట్ టైం బౌండరీ జరిగింది. సారీ. కొంచెం తగిలితే మాకు 10 రన్లు వచ్చేటి, మీకు 4 అక్కడ 6 లైట్ తగిలిందా? ఓ అయితే మీకు 6 వచ్చిందండి. 6 runs. 6 అండి, 6 అయిపోయింది. మీ గేమ్ ఓవర్. రండి మీదేనండి నెక్స్ట్ గేమ్. రెడీ బొగ్గు టీం? రెడీ? సిక్సర్. 4. అంటే బౌండరీకి వచ్చి తగిలించొచ్చు కూడా. మరి లాస్ట్ మా టీం వైపు కొడితే ఎంత? అటువైపు కొట్టారంటే 10. ఇటువైపు కొడితే 10. సెంచరీ. రెడీ? సారీ. సో దసరా సంబరాల్లో మీరు చాలా బాగా ఆడారు. వెరీ గుడ్. కానీ ఐఎమ్ సారీ టు సే ప్రెసిడెంట్ గారు అయితే ఏమి గిఫ్ట్లు అవి అరేంజ్ చేయలేదు. ఎవరు గెలిచారు చెప్పండి. గెలిచింది బొగ్గు, ఫైర్, బొగ్గు. ఎవరు గెలిచి నేను చెప్తా. బొగ్గు లేకపోతే ఫైర్ లేదు, ఫైర్ లేకపోతే బొగ్గు లేదు. కాబట్టి మీరు గెలిచారు, ఇద్దరు గెలిచారు. మూడో రౌండ్ ఏంటి అంటే మీకు స్క్రీన్ మీద ఒక పాట కానీ ఒక డైలాగ్ గానీ కనిపిస్తుంది. మీ టీం మెంబర్లు ఒకళ్ళకి మాత్రం కనపడదు, ఇంకొకళ్ళు మాత్రం అవతల నించొని దానిని ఎక్స్ప్లెయిన్ చేయాలి. డమ్ షాట్స్. కాకపోతే ఆ పాట మీరు పాట పాడకూడదు, సైగలు చేయకూడదు, కానీ మీరు డా అనే అక్షరం వాడి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. వీళ్ళిద్దరూ ఆడతారు ఫస్ట్, ఆ తర్వాత మీరిద్దరు ఆడతారు. సో చూద్దాము 2 minutes లో వీళ్ళు ఎన్ని చెప్తారు, 2 minutes లో మీరెన్ని చెప్తారు. పాపం దీక్షిత్ ఆలోచిస్తున్నాడు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని. మీరు ఇక్కడ రండి, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బికాస్ తనకి కొంచెము తెలుగుకి సంబంధించినటువంటి అన్ని సినిమాలు రావు కాబట్టి రండి, ఒకళ్ళు రండి. పాటలు డైలాగులు ఏదైనా రావచ్చు. ఇప్పుడు డడ్డా డడ్డా అనే వాడాలి కానీ ఇంకొక అక్షరం వాడకూడదు. ఓకే, అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇది పాట. ఓకే 1 point. ఓకే నెక్స్ట్. ఇది డైలాగ్. తమ్ముడు డైలాగ్ ఇది. మహేష్ బాబు. ఏమో అయింది పాపం శ్యామ్ గారు. ఒకసారి నేను కమిటీ నా మాట ఇది అర్థమైపోయింది. యువర్ థింకింగ్. టైం అప్. భయపడేవాడే బేరానికి వస్తాడు, మన దగ్గర బేరాలు లేవమ్మా. ఇప్పుడు నువ్వు అటెళ్ళు సార్, మీరు ఇటు రండి సార్. ఇది పాట. ఈ వేళలో బా సూపర్. ఎన్ని చెప్పారు? ఈ వేళలో నీవు, అలాగే 2 పాయింట్లు వచ్చాయి మీకు. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ నువ్వు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. మీకు అక్కర్లేదుగా బై రన్నర్. మావాడు అటుంటే అక్కర్లేదు, మావాడు ఇటుంటే నాకు కావాల్సి వస్తుంది. అయితే మీ వాడు ఇక్కడే ఉన్నారు, రండి. ఫస్ట్ సాంగ్ డైలాగా చూద్దాం. మీరు 3 చెప్పాలి. ఇది డైలాగ్. ఒక నిమిషం. మీకు అక్షరం తా. తాత 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 తాత. ఈ దసరా నెరవు లేకుండా కాదు, చెంకీలు అంగి. మీరు దసరా నుంచి బయటికి రారా కొంచెం. తాత
తాత తాత తాత తాత. ఇదేంటి ఫ్లూట్. అంతే డైలాగ్. ఫ్లూట్ జింక ముందు. ఓకే నెక్స్ట్ పాట. టైం అప్ అంట. ఓకే. ఏ బిడ్డ ఇది నా అడ్డ. ఇప్పుడు ఎక్స్చేంజ్. నాకు ఒక బైరన్నర్ ఇవ్వచ్చు కదా. మీకు బైరన్నర్ నేనే. తత్తే కదా తాతాతే తాతతి. మొక్కే కదా. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. తాతే అన్నాడు కదా ఈయన. డౌ అన్నప్పుడు లేదా. ఓకే నెక్స్ట్ డైలాగ్. తాతు ఒత్తుతైతే తాతు. అయ్యో చూడు ఇది క్యాన్సిల్. ఒత్తుతైతే ఈరా అబ్బతప్ప చెప్ప వచ్చిన శ్రీలక్ష్మి గారు మాట్లాడుతున్నారు. 2 and 2 టై అయిపోయిందండి. టై అయింది కాబట్టి టై బ్రేకర్ కింద ఈ టీమ్స్ లో నుంచి ఎవరో ఒకళ్ళకి మాత్రం పనిష్మెంట్ ఇస్తున్నాం. ఈ ఫైర్ టీం వాళ్ళ రిక్వెస్ట్ మేరకు పనిష్మెంట్ ఈసారి నాని గారి వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. ఓకే, కొన్ని క్వశ్చన్స్ కి మీరు రైట్ ఆ రాంగ్ గా చెప్పాలి. హీరోయిన్స్ తో రొమాన్స్ చేయడం మీకు చాలా ఈజీ కాదా? మీకు మీ వైఫ్ కన్నా మీ అబ్బాయి అంటేనే చాలా ఇష్టం. వైఫ్ లేకపోతే వాళ్ళ అబ్బాయి లేరు కాబట్టి దీనికి మేము చెల్లు. తెలుగు ఇండస్ట్రీలో మీకు అసలు కాంపిటీషన్ వచ్చే హీరో లేడు. కాంపిటీషన్ మించిపోయిన గొప్ప గొప్పలు చాలా మంది ఉన్నారు. నా స్పేస్ లో లేరు. కానీ మీకు తెలుసుగా మన వాళ్ళు దీన్ని ఎడిట్ చేసి ఎలా వేసుకుంటారో అక్కడ వరకే వేస్తారు. ప్లీజ్ మీరు నెపోటిజం గురించి చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో మీరు ఏం చెప్పారు? రామ్ చరణ్ గారి సినిమా రిలీజ్ అయినప్పుడు నేనేం చెప్పా? నేను ఫుల్ ఇన్ ఫేవర్, ఫుల్ సపోర్ట్. చిరంజీవి గారు కానీ రామారావు గారు కానీ వాళ్ళు గెలుచుకున్న ప్రేమ అది మన నుంచి. సో దే డిజర్వ్ ఇట్ అండ్ దీస్ గైస్ వర్క్డ్ హార్డ్. నాట్ ఎవ్రీబడి ఈజ్ సక్సెస్ఫుల్ ఇన్ సక్సెస్ఫుల్ ఫ్యామిలీ. కరెక్ట్. వీళ్ళు ప్రూవ్ చేసుకున్నారని ఆల్ సైడ్ మాట్లాడితే ఆ షో ఎవ్వరు చూడలేదు. ఏదో ఒక 10 సెకండ్ల యాడ్ కోసం కట్ చేశారు కదా, అది చూసి ఫిక్స్ అయిపోయారు. ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ అర్థం చేసుకున్నారు. అంతే. మీ మొబైల్లో చాలా సీక్రెట్స్ ఉన్నాయి. ఉన్నాయి. మా సినిమాకి సంబంధించిన విజువల్స్ ఉన్నాయి. మీ వైఫ్ తో వెకేషన్ కి వెళ్ళడం కన్నా ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకోవడం అంటేనే మీకు ఇష్టం. ఇందాక మీ మనసులోని మాట, ఆ తర్వాత ఆవిడ చూడాలనుకున్నటువంటి మాట పెట్టారు. మీరు ఇక సబ్టైటిల్స్ వేసేయడం మానేయండి. ఓకే, సో పనిష్మెంట్ అయిపోయిందండి. మీకేమైనా కావాలా? మీరు దుమ్దాం దోస్తాను కనుక ఒకసారి పాడితే వినాలి. పవ్వగొట్టు బోటి కూర బ్యాండు కొట్టు ఊరువాడ లేచుగేటట్టు గుద్దితే చూసుకో వద్ద షేరు గజ్జల గుర్రం ఈ సిల్క్ బారు ఇచ్చి పడేద్దాం చల్ కుచ్చి పడేద్దాం ఎవడడ్డం వస్తాడో చూద్దాం. సరే, అయితే ఈ రౌండ్స్ ఫినిష్ అయిపోయాయి, పనిష్మెంట్ కూడా అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. మేడం, మూవీ ప్రమోషన్ కి వచ్చినాం, మాకు రెడ్ కార్పెట్ వేసి బొకే వేయండి. ఏ మూవీ ప్రమోషన్ కి వచ్చారు మీరు? దీపావళి. మార్చిలో దీపావళి ఏంట్రా ఆయన? మార్చిలో సార్ దసరా మార్చిలో దీపావళి వచ్చింది సార్. నేను నెప్టోనిజం వచ్చాను. నెప్టోనిజం నుంచి వచ్చిండు. ఊరుకో, నువ్వు అవుట్ హౌస్ నుంచి వచ్చావు. కాదు, నాకు అర్థమైంది. ఫాదర్ కూడా పెద్ద డ్రింకర్.
ప్రౌడ్ ఆఫ్ లెఫ్టినెంట్ తాగుబో తాగుబో. నన్ను అందరు బయట అంటారు తెలుసా, శ్యామ్ సుందర్ రాయ్ అంటారు. శ్యామ్ సింగ్ రాయ్ అనట్లేదు నిన్ను, మొహానికి ఏదో రాయ్ అంటారు, మొహానికి ఏదో రాయ్ అంటారు. మేడం మా అన్న కూడా హీరో, ఈడ నాని సార్ అయితే ఈడ టోనీ సార్. ఏం చేస్తున్నారు టోనీ సార్? నేను మొన్న ఒక పెద్ద సినిమా చూసాను తెలుసా. ఏంటది? దోమ దోమ. ఈగరాది నా ఈగనే వాళ్ళు కాపీ కొట్టిల్లు. నువ్వు ఎప్పుడు తీసావు? నేను మీకన్నా ముందే తీసేద్దామా. మేడం మొన్న మాదొక పాట రిలీజ్ అయింది అన్న, ఆ పాట పాడ ఒకసారి. దోమల పాట? కొత్త పాట, కొత్త మూవీ. చెమికిల అంగిలేసి ఓ ప్రవీణ్ బీరువాళ్ళ పైసలు తీసి, ఓ ప్రవీణ్ బండి స్టార్ట్ చేసిన, ఓ ప్రవీణ్ బారు షాప్ కెళ్ళినా, చల్లని బీరు కొన్నా, ఓ ప్రవీణ్ చక్కని స్కాచ్ కొన్నా, ఓ ప్రవీణ్ పక్కనే స్టఫ్ కొన్నా, ఓ ప్రవీణ్ ఫుల్ బాటిల్ వేసినా. నాకు మన పాట కంటే ఇదే రచ్చ. ఈ పాటను కూడా సామాన్య కాపీ కొట్టి రాసినాడా. అందులో ఉండేదాన్నే కాపీ కొట్టి నువ్వు పాడేవు. నాతో మందు కొడతారు రమ్మంటే ప్రతి వాళ్ళు కాపీ కొడతారు. అన్న మన దోమ సినిమాలో ఒక చిన్న సీను రీక్రియేషన్ చేద్దాం. ఏం చేద్దాం? రీక్రియేషన్ కాదు, వాడికేమో నెపోటిజం పలకడం రాదు, వీడికి రీక్రియేషన్ రాదు. అయితే ఒక పని చేద్దాం, అందులో సుమంత నువ్వు. సుమంత సుమంత మీరు గెట్ అవుట్. నేనేం చేయట్లేదు మేడం, ఇది కాక మీరు చేసిరనుకో మేము ఈ నుంచి వెళ్ళిపోతాం. నిజంగా వెళ్ళిపోతాం. సరే అయితే సుమంత చెప్పు. బార్ షాప్ ముందుకు వచ్చి మందు పంచు. అమ్మాయి ప్రసాదం కదా పంచేది అక్కడ. అది కూడా స్కోప్ కొట్టిల్లు. సరే ఓకే పంచా. నువ్వు వచ్చావురా, ఎక్కడ ప్రసాదాలు ఉన్నా వచ్చేస్తావురా. చూసినావరా, మీ అందరికి పోసి నాకు మాత్రమే ఎందుకు పోయలేదురా. ఆల్రెడీ నువ్వు దాగున్నావు కాబట్టి. డైలాగ్ తప్పు చెప్తున్నావు. నీ సినిమాలో డైలాగ్ నువ్వే తప్పు చెప్తా. అందరికి పోసి నాకు మాత్రమే పోయలేదంటే నేను ఎంత స్పెషల్. నీ నోటితో చెప్పించాలన్నా అదా ప్లానా? ఇప్పుడు నేను చచ్చిపోయినా, దోమనైనా సుమంత దగ్గరికి పోయినా. ఎల్లు దోరు కొట్టొద్దు అట్లా. చెవు దగ్గరకు వచ్చి గుయ్యి అంటే కొట్టకి ఇంకేం చేస్తారు? మాది అందరిది ఒక క్వశ్చన్ ఉన్నది, స్టూడెంట్స్ అందరు అడగమన్నారు ఆ క్వశ్చన్. ఏంటది? అసలు సుమా గారి క్యూట్ నేమ్ ఏంటిది? ఇప్పటి వరకు ఎవరికి తెలియదు, చెప్పాలనేసి అందరు అడిగిలా లేదా? నా క్యూట్ నేమ్ చిన్ని. ఒకసారి నాని గారిని కలిసినప్పుడు నేను నాని అన్నాను, ఆయన చిన్ని అన్నారు. మేము నమ్మం, ఆ స్టెప్ వేస్తే నమ్ముతాం. సాయి పల్లవి వేస్తే నడుం వంగింది, నేను వేస్తే నడుం విరుగుతుందిరా. ఏజ్ ప్రాబ్లం అది. చేసి చూపించమంటావా? చూపించాలి. దీని తర్వాత ఏమైనా అయినట్టయితే పూర్తి బాధ్యత మీదే, ఓకేనా? ఏమండో నాన్నగారు పట్టిందో ఏ నడుము చూడు. కుక్కని వాకింగ్ కి తీసుకెళ్ళమని చెప్తే నువ్వు ఇక్కడ తిరుగుతున్నావు చూడు, అక్క కుక్క అంటూ పో. అదే ఆ డాన్స్ మొత్తం దుమ్మదా పట్టిందారా. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ లోకి వెళ్లే ముందు కొన్ని క్వశ్చన్స్. ఇప్పుడు కెరియర్ లో ఇన్ని సంవత్సరాలు అయింది కాబట్టి నాని, మీకు బాగా ఫ్రెండ్స్ ఎవరు ఇండస్ట్రీలో అని తెలుసుకోవాలనుకుంటున్నారు మా వాళ్ళు. నరేష్, రానా వీళ్ళందరూ చాలా క్లోజ్. ఓకే, కానీ టైం దొరకదు. కొంచెం టైం దొరికితే ఇంటికి వెళ్ళి ఇంటి ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాం. సో అప్పుడప్పుడు టైం దొరుకుతుంది, కానీ నాట్ ఎనఫ్. ఎస్. శ్రీకాంత్ గారు, మీరు ఇవాళ మాట్లాడినటువంటి 10 మాటల్లో ఇంకో 2. మీరు సుకుమార్ గారి శిష్యులు కాబట్టి ఆయన లాంటి క్యాల్కులేషన్స్, లాజిక్స్ అలాంటివి మీకు కూడా ఉన్నాయా? ఏం లేదు. ఏం లేవా? అంటే ఆయన జనరల్ గా చాలా డీప్ గా ఆలోచించి లాజిక్ ఏంటి, దాని మ్యాజిక్ ఏంటి అన్నీ ఆలోచిస్తుంది. నాకు అది ఏం ఉండదు, నాకు ఏది అనిపిస్తే అది చేసుకుంటే. మిమ్మల్ని చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుందో, మీకు ఇది కరెక్ట్ అనిపిస్తుందా? జెన్యున్ గా తాను ఏది ఫీల్ ఏంటో అది మాత్రం చేయగలుగుతాడు. ఒక్కసారి కూడా షూటింగ్ దగ్గర పోతే మామూలు వెళ్ళిపోతుంటాడు, వెళ్ళిపోయి కాస్త దూరం పోయి అన్న ఎప్పుడు వచ్చినా అంటాడు మళ్ళీ అక్కడి నుంచి. ఈ వరల్డ్ లో ఉంటాడు అనమాట. వీర్లపల్లిలోనే
మమ్మల్ని అందరినీ తీసుకెళ్లబోతున్నారు. మాస్ బుకింగ్ చేసి తీసుకెళ్ళిపోతున్నాం. మాకు థియేటర్ లో కూడా బొగ్గు ఫెసిలిటీ ఏమైనా ఉందా? పెట్టమంటే పెడతాం. లోపలికి వెళ్ళినప్పుడు ఇలా అలా వేసేసి అలా పంపిస్తుంటాం. కాదు 4D లో రిలీజ్ చేయొచ్చుగా, అప్పుడప్పుడు ఆడియన్స్. ఇంకా స్క్రీన్ కనపడదు. ఓకే, కాసల్ శ్యామ్ గారు, మా వాళ్ళు ఏం రాశారంటే త్రివిక్రమ్ గారు మారుతి గారితో మ్యూజిక్ సిట్టింగ్స్ మీరు వేస్తూ ఉంటారు కదా, మీకు ఎవరితో చాలా ఎక్కువ ఫన్నీగా అనిపిస్తుంది అని. త్రివిక్రమ్ గారితో అంటే మారుతి గారు కరెక్ట్ గా ఏదనుకున్నా చెప్పేసి నా మీద క్లియర్ గా వదిలిపెడతారు. త్రివిక్రమ్ గారు అయితే మన కరెక్ట్ గా రూట్ చూపించి ఆ రూట్ వీడు కరెక్ట్ గా పోతున్నప్పుడు వదిలేస్తారు. అప్పుడు దీక్షిత్, మీరు LLB చేశారా? ఎందుకు? ఎవరి మీదైనా ఇప్పుడు ప్రొడ్యూసర్స్ డబ్బులు ఇవ్వకపోతే కేసు అయ్యొచ్చానా? పార్ట్ టైం చేస్తుంటారా? లేదు, నేను LLB చదివినప్పుడే నేను సెకండ్ ఇయర్ నేను యాక్టింగ్ స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు ఏం కేసులు టేకప్ చేయట్లేదు అంటారు? మీదేమైనా ఉంటే టేక్. ఓ 2-3 ఉన్నాయి, ఉండండి. ఎవరయ్యా పెట్టింది ఆ తమ్నేలు? మై పర్సనల్ లాయర్ దీక్షిత్. ఇప్పటి నుంచి ఏం వచ్చినా సరే వేసేద్దాం. ఇప్పుడు తమ్నేల్. ఇప్పుడు తమ్నేల్ టాపిక్ ఎలాగో వచ్చింది కాబట్టి తమ్నేల్ రౌండ్ ఆడేద్దాం. వి విల్ స్టార్ట్ విత్ కాసర్ల శ్యామ్ గారితో మొదలు పెడదాం. ఈ ఇద్దరులో ఏ డైరెక్టర్ మ్యూజిక్ టేస్ట్ బాగా ఉందని మీరు అనుకుంటున్నారు? ఏ మారుతి గారు, బి అనిల్ రావిపూడి గారు. ఇది ఇరికిచ్చినట్టే అనిల్ రావిపూడి గారు. మారుతి గారి గురించి సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి కాసర్ల శ్యామ్ గారు అనగానే ఈసారి ఫోటో మారుతి గారిది ఏడుస్తున్నది ఉంటుంది అక్కడ. దీక్షిత్, మీరు రెడీ? ఈ ఇద్దరులో ఏ డైరెక్టర్ తో కలిసి వర్క్ చేయడం మీకు చాలా హ్యాపీగా ఉంది? ఏ దీప్తి గంట, బి శ్రీకాంత్ ఉదల. I would go for Deepthi Ganta. Because of Deepthi Ganta, I am here in this. Yeah, perfect answer, but thumbnail won't be perfect. తర్వాత ఆయన చెప్పిన బిట్టే ఉండదుగా షార్ట్స్. I would like to go for Deepthi Ganta. అనగానే నెక్స్ట్ క్లోజ్ అప్ ఏడుస్తున్నది శ్రీకాంత్. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఈ రెండిట్లో మీకు చాలా కష్టంగా అనిపించింది ఏంటి? ఏ నాని గారితో కలిసి యాక్ట్ చేయడం, బి కీర్తి సురేష్ గారిని డీ గ్లామరస్ గా చూడడం. రెండు లేదు. కానీ మీరు ఒకటి చెప్పాలిగా. నాని సార్ తో పని చేయడం చాలా ఒక అదృష్టం అని అనుకున్నాను. అండ్ కీర్తి మేడం డీ గ్లామరస్ గా లేదు. ఇప్పుడు చెప్పండి ఎలా పెడతారు తమ్నేల్? సినిమా ఆద్యంతం నేను కీర్తినే చూస్తూ ఉండిపోయా. పక్కనే నాని గారిది ఇలాంటి ఒక క్లోజ్అప్. శ్రీకాంత్ గారు, నెక్స్ట్ మీరేనండి. ఈ రెండిట్లో దేని గురించి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? ఏ సుకుమార్ గారి దగ్గర వర్క్ చేసినందుకు, బి నాని గారు డైరెక్ట్ చేసినందుకు. నాని అన్న డైరెక్షన్ చేయడం. సుకుమార్ గారితో నేను ఇంతకాలం వర్క్ చేయడం నాకు చాలా ఇన్కంప్లీట్. నాకు చాలా నేను ఆలోచిస్తున్నాను చెప్పడానికి, వాళ్ళెవరు ఆలోచించరు, పెట్టడానికి వాళ్ళు పెట్టేస్తారు. దసరా సాంగ్స్ ఇంత ట్రెండ్ అవ్వడానికి ఈ రెండిట్లో ఏది కారణం అని మీరు అనుకుంటున్నారు? ఏ కాసర్ల శ్యామ్ గారు రాసిన లిరిక్స్, బి సంతోష్ నారాయణ గారి మ్యూజిక్. రెండు కాదు. దసరా సాంగ్స్ ఇంత ట్రెండ్ అవ్వడానికి గల కారణం నాని అని చెప్పినటువంటి శ్రీకాంత్ అని వేసేస్తారు. ఇప్పుడు మీ క్వశ్చన్స్. ఈ ఇద్దరులో ఏ హీరో స్క్రీన్ ప్రెసెన్స్ ని చూసి మీరు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు? ఏ ప్రభాస్, బి ఎన్టీఆర్. నన్ను ఇరికిస్తున్నారా మీరు? నేను ఇరుక్కుంటానేమో. నేను కూడా తారక్ చూసినట్టు అలా మీకు ఆడియో ఫంక్షన్ లో సీరియస్ లుక్ ఇస్తా. తారక్ నా క్యూట్ గా చూసాడు. అది మీకు తారక్ కి మనకి తెలిసిన వాళ్ళు తెలుసు విషయం అంతే. తమ్నేల్ కావాల్సింది అది కాదుగా. ఐ థింక్ బోత్ ఆఫ్ దెమ్ ఫ్యాంటాస్టిక్ స్క్రీన్ ప్రెజెన్స్, బట్ ఒకరిని సెలెక్ట్ చేయాలంటే కట్అవుట్ కి ప్రభాస్ అన్నకి వెళ్ళిపోతాం. దీనికి నేను వేరే చెప్పక్కర్లేదు. ఇష్టం వచ్చింది రాసుకోండి. నా కోసం వాడిన ఫోటోలు కూడా నాని కోసం వాడండి. ఈ ఇద్దరులో ఎవరి వర్డ్స్ మీకు చాలా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు, రాజమౌళి గారు. When I see పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ లు he feels very inspired. మన రాజమౌళి గారి వర్క్ ఫీల్స్ very inspired. ఓకే, చాలా సేఫ్ ఆన్సర్ చెప్పా. ఇప్పుడు చెప్పండి తమ్నేల్ ఎలా పెడతారు? దసరా సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఊదల గురించి కొన్ని నిజాల్ని చెప్పినటువంటి నాని. దానికి కావాల్సిన తమ్నేల్ నేను ఇప్పుడు ఇచ్చేస్తా కావాలంటే. చెప్పండి. శ్రీకాంత్ నేను అనుకున్నంత బాగా దసరా తీయలేదు, అనుకున్న దానికంటే బాగా తీసాడు. ఈ ఇద్దరు హీరోయిన్స్ ఒకేసారి మెసేజ్ చేస్తే ఫస్ట్ ఎవరికి రిప్లై చేస్తారు? ఏ నజరియా, బి కీర్తి సురేష్. నజరియా, ఎందుకంటే రిప్లై చేయలేదని దుబ్బేస్తుంది నజరియా. కీర్తి అయితే అంత పర్లా పట్టించుకోదు. దీనికి తమ్నేల్ టెక్స్ట్ ఏం పెడదాం చెప్పండి అమ్మా ఎవరైనా. నజరియా మెసేజ్ చేసి నన్ను టార్చర్ చేస్తుంది అని నా ఫేస్. కీర్తికి నేను మెసేజ్ చేయకపోయినా పట్టించుకో, లేదా కీర్తికి నేను మెసేజ్ చేస్తే పట్టించుకోలేదు. సో ఎనీవే తమ్నేల్ రౌండ్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడేద్దామా?
ఓకే, ఇప్పుడు గేమ్ ఏంటంటే 2 టీమ్స్ మధ్యలో లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. మీ ఫైర్ టీం వాళ్ళు రెడ్ రిబ్బన్ అండి, అటువైపు ఏమో సన్నీ ఏమో మీ టీము. ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరిని ఫస్ట్ పైకి పంపించేసేయండి. ఎవరు ఫస్ట్ ఆడాలి అనే దాని మీద బజర్ పెట్టాం ఇక్కడ. ఎవరు ఫస్ట్ బజర్ నొక్కుతారో వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకునేటువంటి ఛాన్స్ ఉంది వాళ్ళు. అండ్ ఇదంతా కూడా ఛాలెంజ్ చేసేటువంటి రౌండ్, అంటే టెండర్ పాడడం లాగా. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మాయిల బ్యాగ్ లో ఏం వస్తువులు ఉంటాయి 10 చెప్తాను అని మీ టీం వాళ్ళు అన్నారు అనుకోండి, వీళ్ళు ఛాలెంజ్ చేయొచ్చు. మా వాళ్ళు 11 చెప్తారు, అప్పుడు మీరు లేదు మా వాళ్ళు 13 చెప్తారు అంటారు. 30 seconds లోపల చెప్పాలి. ఈ 30 seconds లోపల చెప్పినటువంటి మాట ప్రకారం చెప్పగలిగినట్టయితే ఆ సంచిలో ఉండే డబ్బులు వచ్చేస్తాయి. ఏ టీం వాళ్ళు చెప్తే ఆ టీం వాళ్ళు. సరే, అయితే ఫస్ట్ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి నాని గారు, దీక్షిత్ మీరిద్దరు సినిమాలో ఫ్రెండ్స్ కాబట్టి ఎవరు ఫస్ట్ బజర్ కొడతారో వాళ్ళు క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను 1 2 3 గో అంటాను అప్పుడు. ఓకే, 1 2 3 గో. మీరే ఫైర్ టీమ్, సో క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోండి. అబ్బాయిల పాకెట్స్ లో ఏమేం పెట్టుకుంటూ ఉంటారు? దొంగలు ఎటువంటి వస్తువులు దొంగతనం చేస్తూ ఉంటారు? వేసవి కాలంలో మనం స్పెషల్ గా తాగే తినే ఐటమ్స్ పేర్లు చెప్పండి. తెలుగు హీరోలు కత్తి పట్టుకొని యుద్ధం చేసిన సినిమా పేర్లు చెప్పండి. ఏంటి చెప్పండి? సమ్మర్ లో. వేసవి కాలంలో మనం స్పెషల్ గా తాగే తినే ఐటమ్స్ పేర్లు చెప్పండి. ఓకే, ఎన్ని చెప్తారు? ఒక 4 5 లేదు, స్టార్టింగ్ ఫ్రమ్ 8. 8 వీళ్ళు 8 చెప్తానంటున్నారు. మరి మీ వాళ్ళు? సన్నీ 8 మించి చెప్పగలవా? సమ్మర్ లో తినే ఐటమ్స్ చెప్పు. డ్రింక్స్ అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు. 9 ఓకే. వీళ్ళు 9 అంట. మరి 10 ఓకే, మనం 9 దగ్గర డ్రాప్ అవుదాం. ఎన్ని 30 seconds? ఓకే, చాలా ఈజీ 30 seconds లో చెప్పడం. లేదు, నాకు నమ్మకం లేదు. ఓకే, రెడీ. ఓకే, రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కోకోనట్ వాటర్ మిలాన్. ఏంటి? కోకోనట్ వాటర్ మిలాన్, మ్యాంగోస్, గ్రేప్స్. గ్రేప్స్ తాగేటి చెప్పు. పల్పీ ఆరెంజ్ జ్యూసెస్, ఫ్రూట్ సాలడ్, లెమన్ వాటర్, ఫలూడా. 5 వెనిలా ఐస్ క్రీమ్, చాక్లెట్ ఐస్ క్రీమ్. 6 అయినాయి అంతే. షుగర్ వాటర్, షుగర్ పౌడర్, షుగర్ వాటర్. కమాన్, వన్ టీం గెలిచింది. ఇతను వెనిలా ఐస్ క్రీమ్, చాక్లెట్ ఐస్ క్రీమ్, బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అంటే ఇవ్వం, ఐస్ క్రీమ్ కి మాత్రమే ఇస్తాం. ఓకే, అలాగే ఫ్రూట్స్ లో ఉండేటువంటి ఫ్రూట్స్ అంటే చెప్తే ఇవ్వం. గ్రేప్, ఫ్రూట్ సలాడ్ దాంట్లో కూడా లేడు. ఓవరాల్ గా 10 చెప్తానన్నవాడు ఒక 8 వరకు గట్టిగా లాగి చెప్పగలిగాడు. కాబట్టి ఐఎమ్ సారీ, రెడ్ రిబ్బన్ కిందకి. అండ్ కంగ్రాచులేషన్స్ బొగ్గు టీం, మీరు డబ్బులు గెలుచుకున్నారు. ఏది లాగండి.